హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి అంటూ నేను ఉండాలి అని నా కృష్ణని నా తమ్మిదో ఆంజనేయ స్వామిని ఎల్లవెల్లలా కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చండి. ఇది మీకు మీ లైఫ్లో ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ లీవ్ చేసేసేయండి, కానీ పెయిన్గా మాత్రము అనుభవించవద్దు ప్లీజ్. దయచేసి మాత్రము ఇది ఒక మీకు నేను ఇచ్చే హీలింగ్ అని మీరు అనుకోండి ప్లీజ్. దయచేసి మాత్రము యాక్చువల్గా ఇవాళ నేను యూనివర్స్ని ఏమని అడగాలనుకున్నానంటే, అసలు మీ లైఫ్లోకి థర్డ్ పర్సన్ ఎంట్రీ ఎందుకు జరిగింది? అసలు అది ఎవరైనా ఉండొచ్చండి. ఐదర్ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదంటే మీ లైఫ్లో ఇంకొక పర్సన్ అయినా ఎవరైనా అయి ఉండొచ్చు. థర్డ్ పర్సన్ ఎంట్రీ ఎందుకు జరిగింది అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఆ థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్ల మీరెందుకు మీ పర్సన్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని ఇస్తారనే ఆశపడుతున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టే నాకు ఒక హోప్ అనమాట. అదే నాకు డిఫరెంట్గా క్వశ్చన్స్ అడిగి డిఫరెంట్గా రీడింగ్ చేయడానికి ఒక వే అనేది నాకు ఏర్పడుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, నా హోప్ అనేది మిస్ అయిపోతుంది. ఈ ఫ్యామిలీ అనేది కూడా పెద్దదవ్వదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళ లైఫ్లో ఉన్న పెయిన్ రిలీఫ్ చేసిన వాళ్ళు అవుతారండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీకు ఇంకా ఎటువంటి క్లారిటీ కావాలన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి, అది పర్సనల్ రీడింగ్ పర్పస్ అయినా కానీ టారో కోర్సు నేర్చుకోవడానికైనా కానీ మీరు దాని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుందండి. అది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చేయండి ప్లీజ్. అది మాత్రం పే రీడింగ్ అండి, ఫ్రీ రీడింగ్ మాత్రం కాదు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీకు ఒకవేళ మీ థర్డ్ పర్సన్ నేమ్ తెలిస్తే కన్నా వాళ్ళ నేమ్ అనుకోండి. లేదు తెలియదు అంటే కన్నా మీరు థర్డ్ పర్సన్ ఎవరు అనుకుంటున్న వాళ్ళది ఎనర్జీ మీకు కనెక్ట్ అయినంత వరకు తీసుకోండి ప్లీజ్. యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. Gratitude. The Lovers. 4 of Pentacles. Page of Wands. Temperance. Queen of Swords. ఇది మీ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎనర్జీ అండి. వాళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు వదిలేసిపోయాడు? ఇక్కడ 3 of Cups, Wheel of Fortune, 2 of Cups, 4 of Wands, 6 of Pentacles. ఓకే, ఇప్పుడు ఇద్దరికి బాటమ్ ఆఫ్ ది డెక్ ఏంటంటే స్పైయింగ్ ఎనర్జీ. ఇది మీ పర్సన్ది కానీ థర్డ్ పర్సన్ది కానీ, అంటే మీ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ది కానీ. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎనర్జీ చెప్తాను అండి. థర్డ్ పర్సన్ ఎలాగో అంటే, మీ ఇద్దరు ఒక సోల్మేట్ కనెక్షను, మిమ్మల్ని విడదీయడం తనకి చేత కాదు అని ఆలోచించారు. వాళ్ళు ఎలాగంటే వాళ్ళకి ఒక ఎమోషనల్ నీడ్ అనేది అవసరమైంది. అప్పుడు అంటే ఎమోషనల్గా ఎవరైనా ఒక పర్సన్ తన లైఫ్లో ఉండాలి. ఐదర్ వాళ్ళ పేరెంట్స్ అయినా అయిండొచ్చు, లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయిండొచ్చు, లేదు వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కానీ మీ పర్సన్ లైఫ్లో ఇంకొక పర్సన్ ఎవరున్నారో వాళ్ళకి ఎమోషనల్ నీడ్ అవసరమైంది. వాళ్ళు అప్పుడు ఏదో సంథింగ్ రీజన్లో ఉండడం వల్ల వాళ్ళకి ఎమోషనల్ నీడ్ అవసరమయ్యింది. వాళ్ళ లైఫ్లో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేని విషయాలని మీ పర్సన్ ద్వారా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి, మీ పర్సన్ ద్వారా వాళ్ళు పొందాలి అని అనుకున్నారు. ఆ విధంగా వాళ్ళు కమ్యూనికేషన్ చేసి వాళ్ళని మీ
పర్సన్ని వాళ్ళ లైఫ్లోకి ఆహ్వానించుకున్నారు. లేదు ఫస్టే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ అంటే మీకు ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎవరో మీకు తెలిసిన పర్సన్ కన్నా ఉంటే కన్నా వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళకి ఫస్ట్ కనెక్ట్ అయి ఉన్నారు. కనెక్ట్ అయి ఉన్న పర్సన్ ఇప్పుడు ఏంటి అంటే జెలసీగా ఫీల్ అయిపోయారు. వాళ్ళు మీ లైఫ్లోకి మీ పర్సన్ ఎప్పుడు వచ్చారో అప్పుడు వాళ్ళకి జెలసీ అనేది స్టార్ట్ అయిపోయింది. అసూయ, రాగద్వేషాలు అంటారు కదా, అసూయ ఎక్కువైపోయింది. ఆ అసూయ వల్ల మీ పర్సన్ని ఇంక ఏ విధంగా అయినా కూడా వదలకూడదు, ఏ విధంగా అయినా వీళ్ళు సంతోషంగా ఉండకూడదు. ఆ పర్సన్ని తన లైఫ్లోకి తీసుకోవాలి. ఆ సోల్మేట్ కనెక్షన్ అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు, ఇది డివైన్ కనెక్షన్ అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ కనెక్షన్ని నేను బ్రేక్ చెయ్యాలి అని ఇంటెన్షన్ తోటి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఏదో ఆశ చూపించి వాళ్ళ లైఫ్లోకి తీసుకున్నారండి. ఆ తీసుకోవడం అది జరిగింది. ఆ విధంగానే మీ లైఫ్లోకి ఒక థర్డ్ పర్సన్ అనేది ఎంట్రీ జరిగింది. అది ఎలా జరిగింది? మీ పర్సన్ ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీరు ఏ విధంగా మీ పర్సన్కి ఫుల్ఫిల్మెంట్ ఇస్తున్నారు, మీ పర్సన్ని ఏ విధంగా చూసుకుంటున్నారు, మీరు ఏ విధంగా మీరు ఒక హై రేంజ్లో ఏ విధంగా ఉన్నారు, మీరు ఏ విధంగా వాళ్ళు ఉంటే మీరు సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం వాళ్ళకి నచ్చలేదు. అర్థమైందా? ఆ సంతోషం నచ్చకే థర్డ్ పర్సన్ ఇవన్నీ డ్రామాలాడి ఒక ఎమోషనల్ నీడ్ వాళ్ళకి కల్పించి ఎమోషనల్గా వాళ్ళని అంటే బ్లాక్మెయిల్ చేయడం అయినా అయిండొచ్చు, సంథింగ్ ఏదైనా అయిండొచ్చు. వాళ్ళు స్పై చేస్తూ మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందని స్పై చేస్తూ వాళ్ళు మీ పర్సన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేసి ట్రాప్ చేసి మీ పర్సన్ని తీసుకున్నారు. ఎందుకు మీ పర్సన్ కూడా అటు వెళ్ళారు అంటే మీ పర్సన్ ఫస్ట్ మీ లైఫ్లో ఉన్నప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీకు ఇవ్వలేదండి. దిస్ ఈజ్ 100% ట్రూ. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు అసలు. కాకపోతే ఏంటి అంటే మీతోటి సెలబ్రేషన్స్ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అంటే మీకు ఎలా అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చినట్లు నాటకం ఆడారు. చాలా అంటే మీకు ప్రేమ చూపిస్తున్నట్టు, మీ మీద ఆప్యాయత ఉన్నట్టు, అసలు మీరు లేకపోతే తను లైఫే లేదు అన్నట్లుగా మీతోటి పోర్ట్రేట్ చేసి వాళ్ళు చాలా మిమ్మల్ని మాయ చేశారు. మాయ చేసి మీ లైఫ్లో మిమ్మల్ని మీతోటి ఒక ఫ్యూచర్ బాగుంటుంది, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరం కలిసి ఇలా ఉందాము, అలా ఉందాము, మంచి ఇల్లు కట్టుకుందాము, మంచిగా ఒక గుడ్ పొజిషన్లోకి వెళ్దాము, ఇలా ట్రావెల్ చేద్దాము, అలా ట్రావెల్ చేద్దాము అని చెప్పి నా పర్సను. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే మీ దగ్గర నుంచి ఏమి పొందారో అది వేరే వాళ్ళకి ఇచ్చిన పర్సను. ఇక్కడ చూడండి 6 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ ఎనర్జీ అలాంటిది. వాళ్ళు చెప్పడం మాత్రం ఇవన్నీ చెప్పారు. ఇంకా మన లైఫ్లో ఇంకా ఏమీ కష్టం అనేది ఉండకుండా మనము జీవితాంతం బతికుండాలి. నీ చెయ్యి నేను ఎప్పటికీ వదలను, ఎటువంటి సిచ్యువేషన్లో కూడా నీ చెయ్యి నేను వదలను, అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా కూడా నిన్ను నేను వదలను, నీ సంతోషమే నా సంతోషము, నువ్వు చనిపోయావు అని తెలిసిన క్షణము నేను బ్రతికుండడం జరగదు అని చెప్పిన పర్సను మీరు బ్రతికుండగానే వదిలేసిపోయారండి. ఇంకా వాళ్ళు చంపాల్సిన అవసరం ఏం లేదు, మీరు చనిపోవాల్సిన అవసరం లేదు. బ్రతికున్న శవాన్ని చేసేసి మిమ్మల్ని వెళ్ళిపోయారు. అలాంటి పర్సన్ అన్నమాట. ఇప్పుడు మీ థర్డ్ పర్సన్ ఎందుకు ఎంట్రీ అయ్యారు అనేది మీకు అర్థమైంది కదా. మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కార్డ్స్ తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు రీడింగ్ చేద్దాం మనం. అసలు ఇదంతా జరిగింది, ఓకే, ఆల్రెడీ పాస్ట్లో జరిగిపోయింది ఇదంతా. ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గర లేరు, మీరు అందుకే మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తను థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నారా, ఎవరి దగ్గర ఉన్నారా అనేది కూడా మీకు తెలియదు. తను ఎలా ఉన్నారు అనేది కూడా తెలియదు. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా తెలియదు. మనం యూనివర్స్ని అడుగుదాం. ఇది మీ హీలింగ్ కోసం మాత్రమే నేను చేస్తున్నానండి. ఎవరు ఇది పెయిన్గా తీసుకోవద్దు, హీల్ అవ్వండి. మీరు హీల్ అవ్వాలనే నేను చేస్తున్నాను. దిస్ ఈజ్ 100% ట్రూ అండి. ఇది ఏంటి టారో రీడింగ్ ఏంటి, ఇది భవిష్యత్ ఏంటి అనేది నేను అనలైజ్ చేయను. ఎవరికి కూడా శక్తి లేదు.
మనలో ఉన్న బ్లాకేజెస్ ఏమున్నాయో వాటిని మనకు ఒక గుడ్ వేలో తీసుకెళ్ళడానికి ఒక మార్గము ఇది టారో రీడింగ్, ఒక ప్రిడిక్షన్ మాత్రం మనకి మన లైఫ్లో అని నేను చెప్తాను. అది మీరు ఎంతవరకు ట్రస్ట్ చేస్తారో అంతవరకు చేయండి. ట్రస్ట్లో మీకు నమ్మకం లేని విషయాలను కానీ మీకు రిజనేట్ కాని విషయాలను కానీ తీసేసేయండి ఫస్ట్. ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర కానీ మీకు దూరంగా కానీ మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు, లేదు అంటే బ్లాక్ లిస్ట్లో పెట్టిండొచ్చు. ఎలాగ ఉన్న పర్సన్ అయినా కూడా తను మీరు మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అసలు? ప్లీజ్ యూనివర్స్, మీరు థర్డ్ పార్టీ ఎనర్జీని అంతా నాకు కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ రీడింగ్లో చూపించారు. ఇక్కడ ఎవరి ఎనర్జీనో నాకైతే తెలియదండి, ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది వాళ్ళ ఎనర్జీ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. నేను కార్డ్ సఫల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీ పర్సన్ నేమ్ అనుకోండి. 3 నుంచి 5 టైమ్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. Please universe give me a great answer. Gratitude, gratitude. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. Gratitude, gratitude, gratitude. King of Swords, 6 of Swords, King of Pentacles, King of Cups, 5 of Swords, 6 of Wands, Knight of Pentacles, 10 of Wands, 5 of Wands, 3 of Pentacles. Bottom of the deck, 4 of Swords. ఇవాళ ఇంకా వేరే కార్డ్స్ ఏది తీసుకోకుండా మీకు ఒక్కొక్క కార్డు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారంటే వాళ్ళలో ప్రేమ ఉంది, మీ మీద ప్రేమ లేదు అనేది లేదు. అంటే అక్కడ ఉన్న రిలేషన్షిప్ వల్ల అయిండొచ్చు, దేనివల్ల అయినా అయిండొచ్చు. వాళ్ళు రీజన్ ఏదైనా కానీ అక్కడ వాళ్ళు ఎలా అంటే పైకి మాత్రము ఏమీ లేనట్టు పోర్ట్రేట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అంటే అక్కడ ఉన్న పర్సన్స్ ఎవరైనా కానీ వీళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారని కానీ, లేదు అంటే మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారని కానీ తెలిస్తే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది అక్కడ. అందుకు ఆ ఈగో హర్ట్ అవ్వకూడదు, నేను అంటే ఇక్కడే ఉన్నట్లుగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ వాళ్ళకి తెలియకుండానే అంటే ఆ రిలేషన్షిప్ వాళ్ళకి టాక్సిక్ రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్లో వాళ్ళకి పెయిన్ ఉంది అని తెలుసు. వాళ్ళకి తెలిసినందువల్లనే వాళ్ళు ఏంటంటే ఒక యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా అయినా కానీ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి నా లైఫ్లో, కానీ నా పర్సన్కి నేను ఏమి ఇచ్చాను అక్కడ, వాళ్ళు ఎంత ప్రేమిస్తే నేను అంత వాళ్ళకి పెయిన్ అనేది ఇచ్చి వచ్చాను. అందుకే నాకు ఈ సిచ్యువేషన్ అనేది వచ్చింది. నా మనసులో ఉన్న భావాల్ని బయటికి చెప్పుకోవడానికి కూడా నాకు ఒక స్వతంత్రం అనేది లేదు, అటువంటి సిచ్యువేషన్ వచ్చాను అని అక్కడి నుంచి ఆ రిలేషన్షిప్ నుంచి వాళ్ళు మూవ్ అవుతూ ఉన్నారు. అగైన్ వాళ్ళు ఏంటి అంటే కెరియర్ మీద కూడా ఫోకస్ చేయాల్సిన ఒక సిచ్యువేషన్ ఏర్పడింది అక్కడ. అంటే కెరియర్ మీద ఫోకస్ చేయకపోతే ఏమవుతుంది అంటే లైఫ్ ఎలా ముందుకెళ్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకి కావాల్సిన నీడ్ అనేది ఏ విధంగా ఫుల్ఫిల్మెంట్ చేయాలి, చెయ్యకపోతే
ఆ లైఫ్లో తను ఉండలేరు. అలాగని ఇక్కడికి వచ్చేస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియదు. మీతోటి మాత్రం వాళ్ళు ఒక స్థిరమైన రిలేషన్షిప్ కావాలి, ఇంకా ఇంకా ఈ విధంగా నేను పరిగెత్తడం నాకు చేత కాదు అని అనుకుంటూ వాళ్ళు చాలా జెన్యూన్గా ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు. వాళ్ళు ఈ రిలేషన్షిప్ని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏ అయినా అయిండొచ్చు, అక్కడ గొడవలైనా అయిండొచ్చు, ఏదైనా కానీ ఈగో ప్రాబ్లం అయినా అయిండొచ్చు, సంథింగ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు ఎలా అంటే ఒంటరినైపోయాను, ఒంటరిగా పోరాడుతున్నాను, తన లైఫ్లో ఇంకా పోరాడి అలసిపోయాను అనిపిస్తూ ఉంది. తను ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతోటి ఒక హ్యాపీ రిలేషన్షిప్ కావాలి, వాళ్ళు మీతోటి ఆ రిలేషన్షిప్ ఇంకా జన్మలుగా నిలిచిపోయేటట్లుగా అందరూ అనుకునేటట్లుగా ఉండాలి. ఈ విధంగా ఈ పెయిన్ రిలేషన్షిప్ అనేది ఉండకూడదు అని అనుకుంటూ ఉన్నారు. మీకు ఒక న్యూ ఆఫర్ తీసుకొని రావాలి, అది ఏ విధంగా అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఉన్న రిలేషన్షిప్ అనేది, వాళ్ళకి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది చాలా బర్డన్గా అనిపిస్తుంది. నేను మొయ్యలేను అని ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ టాక్సిక్ రిలేషన్షిప్స్, ఆర్గ్యుమెంటు, ఓవర్ థింకింగ్, వాళ్ళ కాన్ఫ్లిక్ట్ అక్కడ ఎలా అంటే ఇంకా క్లాసెస్ అనమాట, ఈగో క్లాసెస్. నువ్వెంత అంటే నువ్వెంత అన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కమ్యూనికేషన్ చెయ్యాలి అని అంటే ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా తన లైఫ్లో జరిగిన విషయాలను మీకు వాళ్ళు చెప్పుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీని తోటి మాట్లాడుతూ ఉన్నారు. అగైన్ ఇక్కడ ఏంటంటే ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సే వాళ్ళకి ప్రాబ్లం అయింది. మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సే వాళ్ళకి ప్రాబ్లం అయ్యింది. అందుకు వాళ్ళు ఆ థర్డ్ పార్టీని ఏ విధంగా నేను రిలీజ్ చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన నీడ్ని వాళ్ళకి ఫుల్ఫిల్ చేసేసి నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండడానికి ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. ఆ సిచ్యువేషన్ నుంచి ఏ విధంగా బయటికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ క్షణం రావాలి అంటే ఏ విధంగా వచ్చినా కూడా అక్కడ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు అసలు అని అనుకుంటూ ఉన్నారు. అక్కడ తన లైఫ్లో ఉన్న పర్సన్స్ చాలా రిస్క్కి గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళ గురించి చెడుగా మాట్లాడడం కానీ, వీళ్ళని అంటే ఏ విధంగా హోల్డ్ చేయాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు. అక్కడ ఉన్న మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్స్కి మీ పర్సన్ని ఏ విధంగా హోల్డ్ చేయాలి అనేది బాగా తెలుసు. అంటే ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటుందండి. ఆ వీక్ పాయింట్ మనం రివీల్ చేస్తే, ఇప్పుడు ఎవరికైనా చూడండి, రియల్గా చెప్తున్నా, మనం చెప్పేసామనుకోండి మన వీక్ పాయింట్ ఏంటి, మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్తే వేరే వాళ్ళకి అలుసుగా అయిపోతాము. ఆ అలుసు అనేది వాళ్ళకి ఇప్పుడు వేరే వాళ్ళు ఇంకేదైనా మాట్లాడడానికి రెడీగా ఉంటారు. అప్పుడు మనం ఏమీ మాట్లాడలేము, మనం నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది. అది ఇక్కడ జరుగుతూ ఉందండి. అందుకు మీ పర్సన్ హోల్డ్ అవుతున్నారు. మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషనే ఇక్కడ మీ పర్సన్లో పెద్ద అడ్డుగోడ అనేది కట్టేస్తున్నారు. ఆ అడ్డుగోడని బద్దలు కొట్టుకొని, ఆ జైలు గోడల్ని బద్దలు కొట్టుకొని రావడానికి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సరే చూద్దాం, అసలు వాళ్ళు వస్తారా రారా, నేను అడుగుతాను యూనివర్స్ని. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. అసలు వాళ్ళు మా వ్యూయర్స్ లైఫ్లోకి వస్తారా రారా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వీళ్ళిద్దరు కలుస్తారా కలవరా? మస్ట్ చూసే వ్యూయర్స్ పర్సన్ మా వ్యూయర్స్ కలుస్తారా లేదా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళు ఎమోషనల్గా పెయిన్ ఫీల్ అవుతూ ఉన్నారని, తనలో ఉన్న ఈగోతోటే మీకు దూరం కూడా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ఈగో తగ్గాలి. ఆ తగ్గడంకు అందుకు యూనివర్స్ ఇప్పుడు మీకు ఈ సపరేషన్ కూడా ఇచ్చింది. మీరు కలుస్తారా లేదా అంటే
కొంచెం టైం అనేది తీసుకుంటుందండి. మీరు కలుస్తారా లేదా అనే దానికి ఇప్పుడు నేను 3 కార్డ్స్ అనేది పెడతాను. మీరు అది కలుస్తారా లేదా అనే దానికి కూడా నాకు ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తున్నారు వాళ్ళు. ఈ సిచ్యువేషన్లో అయితే మీ దగ్గరికి ఇప్పుడు అస్సలు రారండి. ఇది రియల్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చినా కూడా మీ దగ్గర మళ్ళీ ఉండే ఇదైతే కనిపించటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మీ మీద ప్రేమ ఉన్నా కూడా ఆ ఈగోలోనే బతుకుతూ ఉన్నారు. ఆ ఈగో తగ్గలేదు వాళ్ళకి ఇంకా. అందుకే చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది. 3 కార్డ్స్ తీస్తాను. ఫ్యూచర్లో చూడండి, ఫ్యూచర్లో కూడా మీరు కొంచెం మీరు ఆలోచించుకోండి. మీ ఈ రిలేషన్షిప్ ఎంతవరకు కరెక్టు అనేది మీరు ఆలోచించుకుంటే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఎమోషనల్గా ఏ పెయిన్ అనుభవించడానికి ఇప్పుడు మీరు రెడీగా లేరు అండి. ఇక్కడ అదే చూపిస్తుంది. మీకు మళ్ళీ లైఫ్ బర్డన్ని చేసుకోవడానికి మీకు ఇష్టం లేదు. మీ పర్సన్ కావాలి అనుకుంటున్నారు, కానీ ఈ లైఫ్ని బర్డన్ చేసుకోవడానికి కానీ ఈ ఎమోషనల్ పెయిన్ అనుభవించడానికి కానీ ఈ టాక్సిక్ రిలేషన్షిప్ ఇలాగా మళ్ళీ తను వెళ్ళిపోతే మీరు దాన్ని హ్యాండిల్ చేయడానికి కానీ మీకు చేత కాదు. మీ ఆలోచనలు ఇప్పుడు ఈ విధంగానే ఉన్నాయి. వాళ్ళు రావాలి అనుకుంటున్నారు, కానీ రెండో విధంగా కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ రిలేషన్షిప్లో నాకు టాక్సిక్నెస్ వద్దు, హ్యాపీగా మళ్ళీ కలిస్తే కలవాలి, లేకపోతే లేదు అనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారండి. ఇది మీకు ఎంతమందికి రిజనేట్ అయిందో తీసుకోండి. రిజనేట్ కాని వాళ్ళు మాత్రం లీవ్ చేసేసి హ్యాపీగా ఉండండి ప్లీజ్. దయచేసి ఇది మీకోసం కాకపోతే ఎవరికో రిజనేట్ అయిన వాళ్ళు ఇది మాత్రం తీసుకోండి. ఎందుకంటే మీ ఆలోచనలు మాత్రం ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు అదే మీరు ఆలోచిస్తూ ఉన్నారు. చూద్దాం మీకు యూనివర్స్ కూడా ఇప్పుడు ఏంజల్స్ కూడా ఏం గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో చూద్దాం. ఇవాళ ఎవరు చూస్తున్నారో కానివ్వండి, ఇవాళ సండే రోజు ఎనర్జీ మాత్రం మీరు ఎమోషనల్గా మాత్రం కరెక్ట్గా లేరు. అందుకే ఈ విధంగా ఎనర్జీ అనేది వచ్చేసింది. నేనేమి చేయలేనండి. ఇక్కడ ఎనర్జీ ఏమొచ్చిందో అది రీడింగ్ చెప్పగలిగాను. ఎనర్జీని మించి నేనేం చేయలేను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎస్ అంట. ఇది చూద్దాం ఇంకా. హెల్ప్ఫుల్ పీపుల్, రీకన్సిడర్, నాట్ ద రైట్ టైం, ఎస్ ఓకే డన్, అబాండెన్స్, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది మీ కెరియర్ మీద, మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ మీరు ఒక్కసారి ఇంకా పునః పరిశీలించుకోండి. మీకు ఎంతవరకు ఈ రిలేషన్షిప్ అవసరమా లేదా అనేది మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. మీ చుట్టూ ఉన్న పర్సన్స్కి ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇది మాత్రం కరెక్ట్ టైం కాదు. మీ పర్సన్ని మీరు మీట్ అవ్వడానికి కరెక్ట్ టైం కాదు. మీ పర్సన్ని మీరు ఏ విధంగానూ దయచేసి కదిలించొద్దు. వాళ్ళు హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు. మీరు కదిలించడానికి మాత్రం పోవద్దండి. మీరు అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏ విధంగా అయినా కానీ రియాక్ట్ అయితే మాత్రము మీరు మళ్ళీ ఈ కొంచెం కుదుట పడుతున్న రిలేషన్షిప్ని మళ్ళీ మీరు బ్రేక్ డౌన్ చేసుకున్నట్లు అవుతుంది. నాకు అదే అనిపిస్తుందండి. ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఇందులో ఎవరి వస్తాయో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ ఆన్సర్. MVOIDYFNJKS. ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయ్యిండొచ్చండి. ఇది ఏదైనా మీకు ఇంపార్టెంట్ డేటు టైం ఏదైనా అయ్యిండొచ్చు. మీ నేమ్ రాలేదు, మీకు ఈ రీడింగ్ రిజనేట్ కాలేదు అంటే ఇంకొక వీడియో మీ ముందుకి ఖచ్చితంగా వస్తుంది. అది మీకు సంబంధించిన వీడియో. మీరు అంతవరకు వెయిట్ చేయండి. ఏది ఎక్కువగా మాత్రం ఓవర్ థింక్ చేయొద్దు ప్లీజ్. దయచేసి మాత్రం దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్
మీరందరూ ఇందులో హీల్ అవ్వాలి, ఇందులో ఉన్న పాయింట్స్ని మీ లైఫ్లో జరిగిన వాటిని కంపేర్ చేసుకొని మీరు హీల్ అవ్వాలి అనేదే నా ఫస్ట్ ఎయిమ్ అండి. అదేవిధంగా మీ పెయిన్ రిలీఫ్ చేసుకోవాలి, మీ లైఫ్లో ఒక హ్యాపీ రిలేషన్షిప్, హ్యాపీగా మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలి. ఆ రిలేషన్షిప్లో అయినా కానీ, లేదు అంటే మీ లైఫ్ కెరియర్లో అయినా కానీ మీరు ముందుకు వెళ్ళిపోయి మీరు ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు అంటే మీ పర్సన్ ఏంటి, వాళ్ళ బ్రహ్మ దేవుడైనా దిగి రావాల్సిందే. దిస్ ఈజ్ 100% ట్రూ అండి. ఇది యూనివర్స్, నేను చెప్పే మాట కాదు, యూనివర్స్ చెప్తున్న మాట. ఓకే ప్లీజ్, దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీ అందరికీ రిజనేట్ అయ్యి హ్యాపీగా ఉండాలని నేను ఆలోచిస్తూ ఈ రీడింగ్ నేను చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.